హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్. గేమ్ చేంజర్ నుండి సెకండ్ సాంగ్ రామ్ మచ్చమ్మ అంటూ సాగేస్తాం. ఫుల్ క్లారిటీతో రంగంలోకి దిగిన గేమ్ చేంజర్ మూవీ టీమ్ ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి సాంగ్ కి సూపర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ సాంగ్ రామ్ మచ్చ మచ్చ సాంగ్ ప్రోమో అయితే ఈ రోజు విడుదల కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో ఫస్ట్ కింద కామెంట్లు అయితే తెలియజేయండి. స్టార్ డైరెక్టర్ శంకర్ గారు తనదైన స్టైల్లో ఎక్స్ట్రాడినరీగా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఈ సాంగ్ ను చిత్రీకరించారని తెలుస్తోంది. అలాగే ఈ పాటను రేపు లేదు ఎల్లుండే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో నెవర్ బిఫోర్ అనేలా ఎన్నో గొప్ప సినిమాలు పాటలను అందించిన మన శంకర్ గారు మరోసారి తన మార్పుని గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ తో చూపించబోతున్నారు. ఏకంగా 1000 మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం విశేషం. అది కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే మన దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇందులో మెరవబోతున్నారు. ఈ సాంగ్ షూటింగ్ సంబంధించి విశేషాల గురించి డైరెక్టర్ శంకర్ గారు మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అలాగే దర్శకుడు తమన్ గారితో కలిసి గేమ్ చేంజర్ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను రామ్ చరణ్ కోసం ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ కావాలని తమన్ అడిగాను. డిఫరెంట్ గా అదిరిపోయేలా చేద్దామని ఇద్దరము అనుకున్నాం. చాలా సేపు డిస్కషన్ చేసిన తర్వాత ఒకరి మాట ఒకరు విన్నాం. ఆంధ్రప్రదేశ్ లో సంస్కృతులను బేస్ చేసుకుని ఒక పాట తీస్తే చాలా బాగుంటుందని అనిపించింది. దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఏపీలో గుసాడి, కుమ్ముకోయ, తప్పెటగల్లు వంటి జానపద నృత్యాలను ఈ పాటలో భాగం చేయాలనుకున్నాం. అలాగే వీటితో పాటు ప్రేక్షకులకు ఇంకా బెస్ట్ ఇవ్వాలనిపించింది. అందులో భాగంగానే వెస్ట్ బెంగాల్ కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన గుమ్రా, రానప్ప, పైకా, దూరా వంటి వాటితో పాటు కర్ణాటకకు చెందిన హలారి, ఒక్కలిగా, గొరవర, కునిత వంటి నృత్య రీతులను కూడా ఇందులో చూపించాలని చాలా రీసెర్చ్ చేశాం. దీనివల్ల సాంగ్ చాలా గ్రాండియర్ గా రావడమే కాకుండా సౌండింగ్ కూడా ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా సరికొత్తగా వచ్చింది. తమన్తో మాట్లాడిన తర్వాత దీనిపై 2 రోజులు షూట్ అయితే చేశారు. ఇక ఈ పాట ఒక సెలబ్రేషన్ లా ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్ గణేష్ ఆచార్య గారు ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు. చరణ్ అయితే ఓ బీజిఎం ను దానికి సంబంధించిన స్టెప్స్ ను ఒక్క షాట్ లో చేయడం విశేషం. ఇది చరణ్ ఫ్యాన్స్ కి అలాగే సినీ ప్రేక్షకులకి ఒక ట్రీట్ లా ఉంటుంది. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఈ పాటను సూపర్ గా రాశారు. దిల్ రాజు, శిరీష్ గారు చాలా సపోర్ట్ గా నిలిచారు అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడుతూ గేమ్ చేంజర్ లోని రామ్ మచ్చా మచ్చా సాంగ్ లో అన్ని సంస్కృతులను కలిపి చూపించడం, శంకర్ గారు చాలా హుక్స్ లైన్స్ రాశారు. చివరకు రామ్ మచ్చా మచ్చా అనే ట్యాగ్ లైన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. పాటను స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న ఈ పాటని రిలీజ్ చేయబోతున్నాం అన్నారు. ఫ్రెండ్స్, పాట అయితే వచ్చేస్తుంది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. అటు డైరెక్టర్ ఉన్నారు, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. మరి హీరో ఎక్కడ, హీరోయిన్ ఎక్కడ అంటారా? ఫ్రెండ్స్, ఆల్రెడీ రామ్ చరణ్ గారు ఆసి 16 కి సిద్ధమైపోయి ఉన్నారు. సో అందులో బిజీగా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక అలాగే హీరోయిన్ కూడా ఏదో ఒక షెడ్యూల్ తో అయితే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ సినిమా పక్కాగా డిసెంబర్ లో రాబోతుందన్న విషయం క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఫ్రెండ్స్, ఈ సినిమా కోసం మీలో ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.